హైదరాబాద్లో ఒక రీసెంట్ అప్డేట్ ఏంటంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ని షాద్నగర్లోని కమ్మదనం రిజర్వ్ ఫారెస్ట్కి షిఫ్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో జూ అసలు మెయిన్గా ఎందుకు వచ్చిందంటే ఎండేంజర్డ్ స్పీసీస్ స్టడీ కోసం మరియు ఎనిమల్ బిహేవియర్ స్టడీ కోసం ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. మొత్తం 380 ఎకర్స్లో ఉంటుంది. దాని పక్కనే మీరు అలా మనం చెప్పు చెరువు ఉంటుంది. సో ఎట్లయితే మనకు అందరికి తెలిసిందే కదా, డిపార్ట్మెంట్స్ మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. ఒకటి వచ్చి రోడ్ వేస్తే ఇంకోటి తవ్వినట్టు ఇక్కడ పొల్యూషన్ బోర్డుకి ఫారెస్ట్ బోర్డుకి మరి ఏం జరిగిందో తెలియదు, కానీ పొల్యూషన్ ఎక్కువైపోయింది అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసేస్తున్నారు. ఒకటే స్టేట్ పాయింట్ ఏంటిదంటే రేపు కమ్మదనం రిజర్వ్ ఫారెస్ట్లో కూడా పొల్యూషన్ కాదు అని నమ్మకం ఏంది. ఇప్పుడు ఆల్రెడీ 25%, 23% ఈ మీరాలం అనే చెరువు కబ్జా అయిపోయింది. ఇది 380 ఎకర్స్ రెండు కలిపి కూడా రేపు కమర్షియలైజ్ చేస్తే అసలు న్యాచురల్ హ్యాబిటేట్ అనేది అసలు హైదరాబాద్లో ఉండదు, ఆ జూ ఏరియాలో ఉండదు. ఇంకొకటి మెయిన్ అంశం ఏంటంటే న్యూస్ ఛానల్స్ దీన్ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నాయి అంటే అక్కడ కమ్మదన్ రిజర్వ్ ఫారెస్ట్ షాద్నగర్లో ఉంది కాబట్టి షాద్నగర్కి కొత్త అందాలు, డెవలప్మెంట్, రియాలిటీ అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ డెవలప్మెంట్ అనేది అందరికి కావాల్సింది, అందులో డౌటే లేదు. కాకపోతే ఈ జంతువులకి అక్కడ ఉండడం కష్టమవుతుంది అంటే మరి మనుషులమైన మన లైఫ్ స్టైల్ మనం ఎంత తగ్గించుకొని బతుకుతున్నాం అనేది మనం కూడా ఆలోచించాలి. డెవలప్మెంట్ ఇంపార్టెంటే, కానీ సస్టైనబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టఫ్ డెసిషన్స్ అప్పుడప్పుడు తీసుకోవాలి. డూ ఫాలో ఫర్ మోర్. అండ్ దీని మీద మీ ఒపీనియన్ షేర్ చేయండి.